రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతిలో ఏపీ ఎన్డీఏ పెద్దలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం మాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. 3 అంశాల ఎజెండాతో సమావేశం జరగనుంది. రాజ్యసభ సీట్ల సర్దుబాటు చర్చతో పాటు సర్పై కూటమి పార్టీల మధ్య సమన్వయంపై ఏపీ ఎన్డీఏ పెద్దలు సమాలోచన చేస్తున్నారు. అలాగే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం ఉండవల్లి నుంచి మా కరస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి, కూటమి నేతల సమావేశం తెలుస్తుంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? నాని, ఈ రోజు కూటమికి సంబంధించి బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ఈ పార్టీల నుంచి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. బీజేపీ నుంచి మాధవ్, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఎలాంటిదంటే రాజ్యసభ గురించి ఈ నెల 18వ తారీఖు వరకు ఈ రాజ్యసభ నామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై కూడా చర్చలు ఉండబోతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ గురించి ఎంతో మంది ఆశావాహులు చంద్రబాబు దగ్గరకు వచ్చి వాళ్ళకు కూడా ఈ రాజ్యసభ సీట్లు ఇప్పించాల్సిందిగా అని విన్నవించుకున్నారు. అలాగే ఈ 4 సీట్లు రాజ్యసభకి 4 సీట్లు కేటాయించడం జరిగింది. అందులో ఒకటి బీజేపీ కోరుకుంటుంది, ఇంకొకటి జనసేన కోరుకుంటుంది, ఇంకో 2 సీట్లు టీడీపీ కోరుకుంటుంది. అయితే టీడీపీ అనేది 4 సీట్లు టీడీపీకే కావాలని చెప్తున్నారు. అయితే జనసేన కూడా ఒక సీటు తమకు ఇచ్చినట్టయితే తమ నుంచి కూడా ఈ జనసేన రాజ్యసభ ఒక సీట్ ఇచ్చినట్టయితే బాగుంటుందని అయితే వాళ్ళు కూడా చెప్పడం, పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి మరింత చర్చలు జరగబోతున్నాయి. ఇంకా చూసినట్టయితే ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా డిఎస్సి గురించి వచ్చే ఆరోపణలు ప్రతిపక్షాలు విమర్శలకి తిప్పికొట్టేలా ఉండాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అనేది ముందుకెళ్లాలని అయితే చర్చలు జరిగినాయి. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ కేబినెట్ మీటింగ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ కి అలాగే కొన్ని బిల్లులు కూడా ఆమోదం రావడం జరిగింది. ప్రతి రంగానికి సంబంధించి ఆక్వా రంగం, అలాగే వైద్య రంగానికి సంబంధించి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి, అలాగే టెక్నాలజీ రంగం నుంచి అగ్రికల్చర్ రంగం వరకు కీలకమైన అంశాలకు వాటి బిల్లులు కూడా ఆమోదం రావడం జరిగింది. నాని, ఇంకా చూసినట్టయితే కేవలం ఈ బిల్లులు అలాగే ఈ డిఎస్సి గురించే కాకుండా ఇంకా రాజ్యసభ సీట్ల గురించి అలాగే భవిష్యత్తు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సర్ విధానంలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కూడా పలు అంశాలు, కీలకమైన అంశాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రతి ఒక్క దానికి ఏదో ఒక ఆరోపణ చేస్తూ డీవియేషన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. సో ప్రజలు అనేది కూటమి ప్రభుత్వం చేసే మంచిని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఇలా పాలిటిక్స్ డీవియేషన్ అవ్వకుండా చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మంత్రులకైతే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజలు కార్యకర్తలందరూ పని చేయాలని. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళకి ప్రతిపక్షాలకి చిన్న హోప్ దొరికినా కూడా దాన్ని చాలా భారీగా విమర్శలు చేస్తున్నారు. అలాంటి చిన్న లూప్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని అయితే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీకి జనసేనకి ఇంటర్నల్ గా చాలా పోరు జరుగుతుంది. ఇదే అదునుగా తీసుకుని వాళ్ళు పార్టీ లోపల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దీని మీద లోకేష్ కూడా స్పందించాడు. ఇటీవల జరిగిన మహానాడులో కూడా కూటమికి ఎప్పుడు వ్యతిరేకత ఉండదని, కూటమి ఎప్పుడు ఇలాగే భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణిస్తుందని చెప్పారు. అయినా కూడా రీసెంట్ గా చూసుకున్నట్టయితే జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ రావడం, ఈ మధ్య ఇలాంటి గొడవలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద చంద్రబాబు నాయుడు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు.
ఇట్లా చెయ్యొద్దు, అధికారులు ప్రతి ఒక్కళ్ళు వర్క్ మీద దృష్టి పెట్టాలి కానీ పార్టీలో ఎవరు హెచ్చు ఎవరు తగ్గులు అని చూపించుకోకూడదని కూడా అయితే చాలా సీరియస్ అవడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేలతో దానికి సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడడం జరిగింది. వర్క్ ఎక్కడైతే బాగా జరుగుతుందో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైతే వర్క్ సరిగ్గా జరగట్లేదో వాళ్ళకు కూడా హెచ్చరికలు అనేవి చెప్పడం జరిగింది. ఆ వర్క్ అక్కడ సరిగ్గా ఎందుకు జరగట్లేదు అని అయితే ఇంకా సమీక్ష జరపాలని, లేట్ అవ్వకుండా ప్రజలకి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్తున్నారు. ఎందుకంటే కూటమి అనేది కేవలం ప్రజల పాలనే ఉండాలి, ప్రజల పక్షపాతంగా ఉండకూడదని అయితే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. సో ఈ 2 ఏళ్లలో కూటమి పాలన గురించి కూడా డిస్కషన్ జరగబోతుంది. ఎందుకంటే కూటమి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే ఎన్నో భారీ ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగింది. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో అమరావతికి కూడా రాజధానికి ఆమోదం రావడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి కూటమి జరుపుకునే ప్రతి ఒక చిన్న మంచి విషయానికి కూడా అటు విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అమరావతి రాజధాని ఆమోదంలో ఆనందంలో ఉన్నప్పుడు అటు మావిగనని డైవర్ట్ చేశారు. అలాగే ఇటీవల డిఎస్సి గురించి కూడా మహానాడు కార్యక్రమంలో లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్ అయితే రిలీజ్ చేశారు. అదే ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఇటు డిఎస్సి 1 ఇయర్ తర్వాత ఎప్పుడో లాస్ట్ ఇయర్ జరిగిన డిఎస్సి ఇప్పుడు తీసుకొచ్చి దాంట్లో తప్పులు ఉన్నాయి అని సరిచేయాలని చెప్పి ఒక డైవర్ట్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు దీని గురించి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అధికారికి కూడా కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాలని, కంటిన్యూషన్ జగన్ కి కౌంటర్ ఇస్తూనే ఉండాలని, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అనేది చెప్తున్నారు. ఇంకా చూసినట్టయితే ఇటీవల నంద్యాల జిల్లాలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల తీసేసి ఒక వ్యక్తి ఒక సంచలనం సృష్టించారు. తీరా చూస్తే ఆ వ్యక్తి వైసీపీ వాళ్ళే అని తెలిసింది. సో టీడీపీకి సంబంధించి ప్రతి ఒక్క విమర్శలకు కూడా ఈజీగా తిప్పికొట్టేలాగా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. సో నిన్న జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇటీవల కాలంలో రైతులందరూ తమ దగ్గరకు వచ్చి అమరావతి ల్యాండ్ గురించి బాధలన్నీ చెప్పుకున్నారని, అలాగే అమరావతి మీద కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యి ఆ రైతులు ఒరిజినల్ కాదని, ఆ రైతుల దగ్గర ఎలాంటి ల్యాండ్ తీసుకోలేదని, మేము చేసిన సర్వేలో వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరిగింది. సో ఇలాగే వైసీపీ వాళ్ళు ఎలాంటి కుట్ర చేసినా కూడా తిప్పికొట్టే విధంగా కూటమి పనిచేయాలని కూడా చెప్పారు. ఈ రోజు ఇక్కడ చూసినట్టయితే సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ కూటమి నేతలు ఎవరైతే పల్లా శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరైతే మాధవ్ ఉన్నారో వీళ్ళ నలుగురు ఇక్కడ భేటీ అయ్యి భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అడుగులు వేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇంకా బలంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ మనసులో నాటుకుపోవాలని, అలాగే ఈ 3 ఏళ్లలో ఇంకా ఆంధ్ర రాష్ట్రం మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని కూడా చర్చలు ఉండబోతున్నాయి. సో ఇప్పటికే చాలా భారీ పెట్టుబడులు చంద్రబాబు నాయుడు చూసి రావడం జరుగుతుంది. గతంలో ఎన్నో పెట్టుబడులు మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టామని అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ ఒక హోప్ అయితే ఇచ్చారు, ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళకి సురక్షితంగా ఉంటాయి అని. సో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ పెట్టుబడులు పెడితే సురక్షితమే అని చెప్పే విధంగా అయితే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు కోసమే మేము పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నామని చెప్తున్నారు. సో ఆంధ్ర రాష్ట్రం కూడా భవిష్యత్తులో దేశంలో కల్లా వరల్డ్ లో కల్లా ఒక మంచి థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.